r అనేది రేషనల్ నంబర్ అట, అది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్. 4/5కి విలోమం ఏంటి? 5/4. 5/8కి విలోమం ఏంటి? 8/5. ఏమన్నాడు? కూడమన్నాడు. కూడితే నాకు వచ్చే వాల్యూ 1/r అన్నాడు. 1/r is equivalent to 4 5s are 20, 5 5s are 25, 5 4s are 20, 4 8s are 32. So 1/r is equivalent to 57/20. So r is equivalent to 20/57. 20/57. 20/57. Are you all with me? Fourth decimal అన్నాడు. 20ని 57 తోటి డివైడ్ చేసి 57 3s are 171 చేసుకుంటూ వెళ్ళండి. 4వ డిజిట్ ఏదో అదే ఆన్సర్. పెద్దగా క్యాల్కులేషన్లు ఏమీ ఉండవు సార్. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాను, విలోమం ఇచ్చాను. సార్ మీరు అరిథమెటిక్ కూడా ఇలానే ఉంటుందా సార్? అరిథమెటిక్ కూడా లెక్కనే, ఆ లెక్కకు ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మనం యూజ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నౌ ఒక అరిథమెటిక్ ఏమన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు ఉన్నాయో చూద్దాం సార్. ఈ లాజిక్ అర్థమైంది కదా. దయచేసి మీరు క్యాల్కులేషన్లు టైం స్పెండ్ చేయొద్దు సార్. 17% ఆఫ్ 770, 17% ఆఫ్ 770 నుంచి x% ఆఫ్ 670 తీసేస్తే నాకు 17 వస్తుంది అన్నాడు. ఎవడన్నా క్యాల్కులేషన్లు చేస్తాడా సార్? 770ని 670 ప్లస్ 100గా రాసుకోండి, ఏమీ అవసరం లేదు. 7 ఏళ్ళు ఎంత? 49. ఇదేమో 9, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇదేమో 7, కాబట్టి దీని రైట్ మోస్ట్ ఎంత ఉండాలి? 2. 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. 7 6ల 42. ఏమీ క్యాల్కులేషన్లు లేకుండానే నాకు ఆన్సర్ కళ్ళ ముందట కనబడుతుంది. చాలా ఈజీ పేపర్. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయి ఉంటే, మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ లాజిక్లతోటి మీరు ఏమైనా కోర్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈరోజు మీకు ఉన్న అటెంప్ట్స్ తగ్గుతాయి. ఒక్కో క్వశ్చన్కి ఎక్కువ టైం కూడా తీసుకొని ఉంటారు. అది కొంచెము మీకు గనక బేసిక్ ఇంటెలిజెన్స్ ఉంటే ఈ పాటికి అర్థం కావాలి సార్ చెప్పే కాన్సెప్ట్స్ నేను తీసుకున్న కోర్సులో ఉన్నాయా లేదా అని. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకోటి కూడా చూద్దాం సార్. ఇక్కడ చూద్దాము. ఇదేంటి క్వశ్చన్ చూద్దాం సార్. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. కొన్ని క్వశ్చన్లు అరిథమెటిక్ కూడా రైట్ ఏమీ ఫార్ములాలు యూజ్ చేయకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ ఒక వస్తువుని 2000 రూపాయలకు కొన్నాను 2000 కొని 25% లాభానికి ఇచ్చాను. 100 రూపాయలకు ఇవ్వాల్సిన వస్తువుని 25 రూపాయలు లాభం 125కి ఇచ్చాను. ఓకే. వై అనేవాడు జెడ్కి p% గెయిన్. పి నాకు తెలియదు, నా కళ్ళ ముందట ఆన్సర్లు కనబడుతున్నాయి. జెడ్కి రైట్ 20% లాస్లో అమ్మాను. 100 లాస్ కాబట్టి ఇది 80, ఇది 100. p% ఎంత? p% ఎంత? నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫైనల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2100 ఇచ్చాడు. 2000 రూపాయలకు ఒక వస్తువుని కొన్నాను. ఎక్స్ వైకి 25% లాభానికి ఇచ్చాడు. రైట్ వై జెడ్కి కొంత గెయిన్లో ఇచ్చాడు. అదెంతో పి మనకు తెలియదు. రైట్ వైజెడ్కి 20% లాస్లో ఇచ్చాడు. వైజెడ్కి 20% లాస్లో ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్. 1 by 1 చూస్తూనే ఉంటాయి ఆన్సర్లు. 11 10 ఎగిరిపోయింది. సార్ ఎట్లా అంటున్నారు సార్ 11 10 ఎగిరిపోయిందని? అరే 10% లాభం ఉంటే 100 మీద 10% ఎక్కువ. ఇది ఎంత అవుతుంది? 110. 110 ఏమో 11 తోటి భాగింపబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 11 తోటి భాగింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి భాగింపబడట్లేదు, పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత 111 కూడా తప్పు. 11 కూడా తప్పు. 100 మీద 11 పెరిగింది అంటే 111 పెరిగింది. 111 పెరిగింది. 111 అంటే 37 × 3. ఇది 37 తోటి భాగింపబడుతుంది. ఇది 37 తోటి భాగింపబడట్లేదు. ఇది 37 తోటి భాగింపబడట్లేదు. క్వశ్చన్ చూడంగానే ఏమీ క్యాల్కులేషన్లు చేయకుండా 11 ఎగిరిపోయింది, 10 ఎగిరిపోయింది. దాని తర్వాత ఇంకోటి ఏముంది? 5 ఉన్నది, 8 ఉన్నది. 5 ఉన్నది, 8 ఉన్నది. 8 కూడా తప్పు. అసలు ఏంటి సార్ ఈ క్వశ్చన్? 5 సెకండ్లు పడుతుంది సాల్వ్ చేయడానికి.
5 సెకండ్స్ మాత్రమే చాలు. 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ని ఎగరగొట్టొచ్చు. ఎందుకు సార్ 8 తప్పన్నారు? 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరిగితే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది సార్? 108 అవుతుంది. 100 మీద 8 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 108. 108 దేనితోటి భాగాహారం పడుతుంది? 9 తోటి భాగాహారం. ఇదేమో 9 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ ఈజ్ ఏ వెరీ యునిక్ వే ఆఫ్ సాల్వింగ్ వేర్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్. ఎనీ బుక్స్ దట్ యు ఆర్ రీడింగ్ ఇట్, యూ విల్ లాఫ్ ఎట్ దట్ బుక్ ఇఫ్ యూ ప్రాబబ్లీ ఎన్రోల్ ఇన్ మై కోర్సెస్. అంటే నేనేదో ప్రాబబ్లీ ఈ టీచర్ని పెద్ద తురుమని అనుకున్నాను, కానీ అనిల్ సార్ క్లాస్ విన్న తర్వాత ప్రాబబ్లీ ఎవరి టీచర్ క్లాసులు కూడా మీకు వినబుద్ధి కూడా కాదు సార్, వినబుద్ధి కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అసలు నేను ఎక్కడ కూడా క్యాల్కులేషన్లే చేయలేదు. 2000, 25 ఎక్కువ, 100 మీద 25 ఎక్కువ, 125. 100 మీద 20% లాస్, 80. ఇది ఎంతనో నాకు తెలియదు. 11 అయితే తప్పు. 100 మీద 11 పెరిగితే 110. 110 37 తోటి డివైడ్ అవుతుంది. ఇది 37 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుట్. సెకండ్ ఆప్షన్ 8. 100 మీద 8 పెరిగింది, 108. ఇది 9 తోటి భాగింపబడుతుంది. ఈ 9 తోటి కాదు. సెకండ్ ఆప్షన్ అవుట్. థర్డ్ ఆప్షన్ 10. 100 మీద 10 పెరిగింది, 110. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. ఇది 11 తోటి కాదు. ఆన్సర్ ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ?